ఇక డీటెయిల్స్ చూస్తే గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక అంశాలపై అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచి ముడి చమురు, గ్యాస్ వస్తోందని తెలిపారు. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని వివరించారు. ముడి చమురును సముద్ర మార్గం ద్వారానే మనం తెచ్చుకుంటున్నామని అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై నిరంతరం చర్చలు జరిపామని గుర్తు చేశారు. అక్కడ చదువుకునే మన దేశ పిల్లల భద్రతకు ఇబ్బంది లేకుండా చూశామని అన్నారు. భారత్కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. यहाँ भारत में और अन्य प्रभावित देशों में 24/7 कंट्रोल रूम और आपातकालीन हेल्पलाइन स्थापित की गई है. इनके माध्यम से सभी प्रभावितों को त्वरित जानकारी दी जा रही है. अध्यक्ष जी, संकट की स्थिति में देश विदेश में भारतीयों की सुरक्षा हमारी बहुत बड़ी प्राथमिकता रही है. ముడి చమురు, ఎల్పీజీ గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ప్రస్తుతం 54 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన నౌకలు సురక్షితంగా భారత్ చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నామని అన్నారు. भारतीय स्कूलों में Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.